మీరు ఆ టైంలో పిల్లలకి వీలునామా రాసేసి అంటే సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నారంట ఒక స్టేజ్లో, నిజమేనది? ఎలా ఎలా అంటే నాకు ఓకే ఐ విల్ కమ్ అవుట్, వద్దాము కేసు ఒకసారి నేను నడిపిస్తున్నాం, మన లాయర్ కూడా లేదమ్మా మన సైడ్ న్యాయం ఉంది, విల్ కమ్ అవుట్ అని చెప్తున్నారు. కానీ నాకు దాని గురించి ధైర్యం ఉంది. బట్ కొంతమంది ఎక్కడో ఒక హర్ట్ ఉండేది, నాకు ఆ పెయిన్ ఉంది. ఏంటి మన పెయిన్తో బ్రతకాలా, ఎన్ని సంవత్సరాలు ఇలా బ్రతికాను నేను. ఒక చెప్పాలంటే ఒక ఫైర్ బ్రాండ్ అనేవాళ్ళని ఇండస్ట్రీలో కూడా, ఈవెన్ ఇంట్లో కూడా అమ్మో దాంతో న్యాయంగా లేకపోతే మాట్లాడి గెలవలేమో అనేవాళ్ళు. అంత నిజాయితీగా ఉన్న మనిషికి ఒక్కసారి ఇలా అవుతే ఏమంటారంటే ఇంకా ఎంతసేపు స్టార్ట్ అవుతుందండి, ఆ పోకింగ్ స్టార్ట్ అవుతుంది, గుర్చడం ఏదో ఒక మాటల్లో. అంటే కావాలని చేస్తారు, కొంతమంది చేస్తారు, అందరూ కాదు. అలా చేసినప్పుడు ఇలాంటి వాళ్ళ మధ్యలో బ్రతకాలా, నాకు వద్దు ఈ లైఫ్ అంటే. నాకు అప్పుడు పిల్లలు కూడా గుర్తురాలేదు, నా పెయిన్ ఎక్కువ ఉంది. నాకు పిల్లలు అనే పాయింట్ కంటే నా పెయిన్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ పెయిన్తో నేను ఈ సఫర్ నేను నా పిల్లలకి ఇవ్వాలి కదా. సో నేను లేకపోతే వాళ్ళు బాగుంటారు అనుకున్నాను. నేను ఫీల్ అయింది ఏంటంటే నేను లేకపోతే మోస్ట్లీ బ్యాడ్ నేమ్ వాళ్ళకి రాదు. ఓకే ఒక అట్లీస్ట్ ఆ సెంటిమెంట్ అన్నా నా పిల్లల్ని ఎవరు హర్ట్ చేయకూడదు. సో ఐ వాంట్ టు గో అది చెప్తే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి నా ఫ్రెండ్ని అడిగాను. ఆ ఫ్రెండ్ అంటే ఏం లేదు, ఒక షూటింగ్లో కన్నడ షూటింగ్ సీరియల్ చేసినప్పుడు నా డాటర్కి యాక్ట్ చేసిన వాళ్ళు మదర్. జస్ట్ ఒక పార్లర్ పెట్టుకుని ఆవిడ కొంచెం సమాజ సేవ అది చేసుకుంటూ అలా ఉండే ఆవిడ ఎక్కడో నాకు కనెక్ట్ అయ్యారు ఆవిడ షూటింగ్ అప్పుడు. ఆ కనెక్ట్ అయ్యి ఆవిడ మెంటాలిటీ నాకు నచ్చి ఫ్రెండ్లీగా మాట్లాడేదాన్ని అంతే. అప్పుడు ఆవిడతో ఏం చెప్పానంటే నేను ఇలా పిల్లలకంతా కొంచెం ఉన్నది వాళ్ళ, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ రోడ్డు పడిపోకూడదు. సో దే హ్యావ్ టు బీ కరెక్ట్ దీంట్లో లైఫ్లో ఉండాలంటే ఫైనాన్షియలీ స్ట్రాంగ్ అదే ఇవ్వాలి మనం పేరెంట్స్. కానీ అది వాళ్ళకి రాసి పెట్టేసి తర్వాత నేను చనిపోతానని కూడా చెప్పలేదు, రాసి పెట్టాలనుకుంటున్నాను. ఇలాగే ఏంటి ప్రొసీజర్ మా ఆయన చెప్తే ఇవంతా డౌట్ వస్తాయి కదా వాళ్ళకి. అందుకని నేను అలా తనతో అడిగాను. అడిగితే తనకు అర్థమైపోతే తను ఒకటే అంది, నువ్వు అసలు నువ్వు ఎలా బ్రతికినా, నువ్వు ఎలాంటి పొజిషన్లో ఎంత వర్స్ట్ లైఫ్ నువ్వు చూస్తున్నా కూడా నువ్వు బ్రతకాల్సింది నీ కోసం కాదు, నీ పిల్లల కోసం బ్రతుకో అని ఒక మాట అంది. ఆ మాట నాకు చాలా నచ్చింది ఆ పాయింట్. అంటే ఒక కుక్క కూడా ఎలా కాపలా కాస్తుంది యజమానిని, ఇంటి కోసమే బతుకుతుంది. ఇంత అన్నం పెట్టేసరికి ఇల్లునే మొత్తం కాపలా కాస్తుంది, దీనికోసమే బతుకుతుంది. నువ్వు కూడా మదర్ అనే వర్డ్ కూడా కుక్కతో సమానమే. మదర్ అనేది ఏంటి, ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ నువ్వు పిల్లలకి ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతే నీ పిల్లల పరిస్థితి ఏంటి? అప్పుడు నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు, నీ పిల్లల గురించి ఆలోచించు అన్నారు. ఆ ఒక్క మాటతో ఐ వాంట్ టు లివ్, ఒక్క పాయింట్తో నేను బ్రతకాలి. అందుకంటే ఏంటి, ఎప్పుడు కౌన్సిలింగ్లో చూడండి సూసైడ్ చేసుకునే వాళ్ళకి ఒకే ఒక మాటతో వాళ్ళు చేంజ్ చేయొచ్చు. వాళ్ళు మనకు తెలుసుకుంటే కనుక వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు, ఈ మూడ్లో ఉన్నారంటే వాళ్ళకి ఒక్క మాటతో వాళ్ళు మార్చవచ్చు. మనం ఈ మాటతో నేను బ్రతికాను, ఈ మాటతో నేను బ్రతకాలనుకున్నాను. తర్వాత ఎలా బ్రతకాలి, నాకు పెయిన్ ఎక్కువ ఉంది, నాకు బ్రతకడం ఇష్టం లేదు, నాకు పెయిన్తో బ్రతకడం ఇష్టం ఉండేది కాదు. ఎలా బ్రతకాలంటే అప్పుడు ఐ వాంట్ టు లివ్ హ్యాపీలీ. ఎలా అనేసి బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. సైకాలజికల్ బుక్స్ కానీ పెద్ద వాళ్ళ ఒక స్పీచెస్ ఉంటాయి. అప్పుడు నాకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ చాలా యూస్ఫుల్ అయింది. ఈయన రవిశంకర్ గారు ఉన్నారు కదా, ఆయన స్పీచెస్ నేను చూశాను. అది చూసినప్పుడు కొంచెం శాంతమైంది మనసు లోపల ఉన్నది. మనం ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకూడదు, మనం ఏంటో మనం ఆలోచించుకోవాలి. ఎదుటి వాళ్ళు ఎవరు వచ్చి మన ఎమోషన్స్ టచ్ చేయలేరు వితౌట్ యువర్ పర్మిషన్. వితౌట్ మై పర్మిషన్ నోబడీ క్యాన్ టచ్ మై ఎమోషన్స్. ఈ ఒక పాయింట్ ఫస్ట్ నా మైండ్లో తెచ్చుకొని సో ఐ వాంట్ టు లివ్ ఫస్ట్. సో దానికి ఏం చేయాలి, హ్యాపీగా బ్రతకాలి. హ్యాపీనెస్ ఎక్కడుంది వెతికాను, హ్యాపీనెస్ మనలోనే ఉంది అని తెలుసుకున్నాను. హ్యాపీనెస్ గురించి నాకు బివి పట్టాభిరామ్ గారి స్పీచెస్ చదివాను. మొత్తం ఆయన నెట్లో అంతా సోషల్ మీడియానే నాకు బ్రతకడానికి ఒక ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఈ హ్యాపీనెస్ కూడా సోషల్ మీడియానే అయింది. సో అది చూడటం స్టార్ట్ చేశాను. తర్వాత బుక్స్ కొనుక్కున్నాను. అవన్నీ చదివి ఫస్ట్ నా సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న పెయిన్ తీసేసాను. ఇప్పుడు ఎవరు వచ్చి ఎదురుగా వచ్చి నిలబడి ఏమన్నా అన్నా కూడా ఐ వోంట్ ఫీల్. అంటే ఈ ఫీల్ వచ్చి అప్పటిది. ఇప్పుడు నేను ఏడ్చానంటే ఇది ఇప్పటి ఫీల్ కాదు, అప్పుడు పడిన ఫీల్. ఈ రోజు నాకు ఆ ఫీల్ లేదు, ఆ బాధ లేదు నాకు. ఇంకటే ఐఎమ్ లివింగ్ హ్యాపీలీ కదా. సో ఇప్పుడు నన్ను ఎవరు టచ్ చేయలేరు, ఆ ఫీలింగ్స్ని ఆ బాధలు పడలేను. సో అది అవే నన్ను చేంజ్ చేసింది మొత్తం ఓవరాల్గా. మళ్ళీ ఏమన్నా స్పీచెస్లో కొంచెం ఆధ్యాత్మికంగా నన్ను వెళ్ళలేదు, కానీ అది కొంచెం ఉంది. ప్లస్ హ్యాపీగా ఉండాలి, మన ఫ్యామిలీ లైఫ్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, వాళ్ళు మోటివేట్ చేయాలి, ముందు నేను మోటివేట్ చేసుకోవాలి. ఇలా మోటివేషన్ స్టార్ట్ చేశాను.
ఐ స్టార్టెడ్ ఆ డిప్రెషన్లో ఫేస్ మొత్తం పాడైపోయి మొత్తం హెల్త్ పాడైపోయింది, ఓవరాల్గా వీక్ అయిపోయింది. అప్పుడు నేను ఏం చేశాను, ఐ స్టార్టెడ్ యోగా, ఐ స్టార్టెడ్ మెడిటేషన్, ప్రాణాయామం, ఇది స్టార్ట్ చేసుకుంటూ ఫ్యామిలీని మోటివేట్ చేసుకుంటూ, ఒక సైడ్ మా హస్బెండ్ కూడా నన్ను చూసి డీలా పడిపోయారు, ఆయన మళ్ళీ మోటివేట్ చేస్తూ ఆయనకు ఒక హ్యాపీనెస్ ఇస్తూ పిల్లల్ని చూసుకుంటూ అందరికీ ధైర్యం చెప్తూ లాస్ట్కి ఇప్పుడు నేను స్ట్రాంగ్ పర్సన్ అయిపోయాను. ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ నా. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడే మీరు ఇంత ఫీల్ అయ్యారు కదా, ఆ ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటే నిజం చెప్తాను, ఎవరు పెద్దగా మనుషుల వల్ల సూసైడ్ అనేది సిచ్యువేషన్స్ రావడం వేరు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడం వేరు. ఒక మనిషిని అర్థం చేసుకుంటే ఎదుటి వాళ్ళని మనం ఫస్ట్ కమెంట్ చేయకూడదండి. నేను ఫస్ట్ నుంచి కూడా కమెంట్ చేయను. ఇప్పుడైతే అసలు నేను ఏదైనా మీరు గాసిప్ చూపించినా ఎవరైనా చెప్పినా వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకేం తెలుసు, మనం అలా మాట్లాడకూడదు అని చెప్తాను. ఎందుకంటే మన ఎదుటి వాళ్ళని కమెంట్ చేసినప్పుడు ముందు మీరు ఆ సిచ్యువేషన్లో మీరే కనుక ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతుంటారు. ఎదుటి వాళ్ళు పెయిన్ చూసి మనం ఎప్పుడు ఇది చేయకూడదు, ఎంజాయ్ చేయకూడదు. కుదిరితే హెల్ప్ చేయండి, హెల్ప్ చేయకపోయినా సైలెంట్గా ఉండిపోండి, బట్ నవ్వకూడదు ఎదుటి మనిషిని చూసి. అది మాత్రం నేను ఫస్ట్ నుంచి నా మెంటాలిటీ అదే. ఇప్పుడైతే నేను ఫుల్ అదే చెప్తుంటాను అందరికీ కూడా. నేను చెప్పే 2012 ఫెబ్లో అప్పుడు టీవీ ఆన్ చేస్తే ఒక టీవీలో చూపిస్తున్నారు. అది ఎలా చూపిస్తున్నారంటే ఎవరైనా అది చూస్తే డెఫినెట్గా నేనే చూసున్నా కూడా వేరే వాళ్ళ గురించి వి కాంట్ సీ, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఎలా అంటే ఇలా వెళ్ళింది, ఇలా సో ఐటీసీ హోటల్లోకి వెళ్ళింది, ఈ కార్లో వెళ్ళింది, లగ్జరీ కోసం ఇలా చేస్తుంది, ఆవిడ ఇలాంటి, అది ఇంకా నేను మాటల్లో ఇప్పుడు చెప్పలేను. నా ఫేస్ మాత్రం ఫ్రంట్లో ఉంది, బ్యాక్ సైడ్ వచ్చి ఏదో ఒక అవుట్ ఆఫ్ ఫోకస్తో ఒక లేడీ సెక్షువల్ ఏదో షార్ట్లు చూపిస్తున్నారు.